హాయ్ అండి. తోటలో బెండకాయలు ఈసారి అసలు ఏం కొట్టలేదు. ఈ వానలకి తెగ పెరిగినాయి, తెగ వచ్చినాయి. ఇప్పుడు ఎన్నిసార్లు కోసాను, చాలా సార్లు కోసాను. ఇంట్లో వాళ్ళు ఇంకా సార్లు బాబో ఇంక దామాకండి బెండకాయలు అనేటట్టుగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ కోసిన తర్వాత చూపిస్తాను. ఇవి కూడా కేజీ బయట మార్కెట్లో 40-30 ఆ రేట్ ఉన్నాయి. పోయినసారి కొద్దిగా పెట్టాను, సరిగ్గా రాలేదు. ఈసారి ఎక్కువ పెట్టా, బాగా వచ్చినాయి. ఇలా మనమే మన తోటలో విత్తనాలు పెట్టుకొని, దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఈ మట్టిని అంతటిని కూడా దున్ని విత్తనాలు పెట్టడం చూపించాను ఒక వీడియోలో. అవి చక్కగా మంచిగా పెరిగినాయి. ఫ్రెష్గా భలే ఉంటాయి బెండకాయలు. ఈ బెండకాయలు ఎర్రగా ఉంటాయి అని చెప్పి 2 బెండకాయలు ఎండిపోయినాయి, బాగా విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాలు పెట్టాను, చూడండి ఎన్ని వచ్చాయో. మిగిలిన బెండ మొక్కలు అన్నిటికంటే కూడా ఈ బెండ మొక్కలు బాగా హైట్ పెరిగాయి, మంచిగా స్పీడ్గా వస్తున్నాయి. ఇవి బాగున్నాయి. వీటికి కూడా కొన్ని బెండకాయలు ఉంచాను. ఈసారి మనం విత్తనాలు తీసుకుందాం అని చెప్పి కొన్ని బెండకాయలు వీటికే వదిలేశాను. బెండకాయ సార్ వీటి నుంచి మనం విత్తనాలు తీసుకొని నెక్స్ట్ ఇయర్కి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఏముంది, మళ్ళీ ఈ బెండకాయ కాపు అయిపోతే తీసేస్తాము. మళ్ళీ బెండకాయలు ఈ విత్తనాలతో వెంటనే పెట్టుకుంటే ఫ్రెష్గా మంచిగా మళ్ళీ వస్తాయి. ఈసారి బెండకాయకి పురుగు వచ్చి వంకర తిరిగిపోయి చండాలంగా అయిపోతా ఉంటాయి. కానీ ఈసారి అలాంటిది ఏమీ లేదు. దాదాపు ఇంతకుముందు విపరీతంగా వచ్చాయి. ఇక్కడ మొత్తానికి ఒక 10-20 పిట్టలు ఉన్నాయి, పెద్ద పిట్టలు. అవి రోజు సౌండ్ వీడు ఎలా చేస్తాయో. తోటలో దానిమ్మకాయలు ఉన్నాయి, అంజీరాకాయలు ఉన్నాయి. వాటిని తెగబుడిపి కింద పడేస్తే తింటా ఉంటాయి. బకెట్లో కొంచెం వాటర్ పెడతాను నేను చేతులు కడుక్కోవడానికి అని చెప్పి. అది చక్కగా వాటర్ తాగుతాయి వాటిల్లో. అలా తాగడం చూసి నేను రోజు 2 బకెట్లో వాటర్ పెట్టి వెళ్తాను. అవి తాగుతూ ఉంటాయి. సమ్మర్లో కూడా మంచిగా ఉపయోగపడతాయి వాటికి. ఎంత ఎండాకాలమే సరే మన తోటలో మాత్రం చల్లగా ఉండిద్ది. బెండకాయలు కోసినప్పుడల్లా 1/2 కేజీ మినిమం వస్తాయి. 1/2 కేజీ నుంచి కేజీ, 2 కేజీలు, 3 కేజీలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాం. వేయకపోతే మటుకు ముదిరిపోతాయి. ఇట్లా ఒకసారి ముదిరిపోయినాయి. మన తోటలో కొద్ది మొక్కలే కాబట్టి ఏదైనా పురుగు వచ్చినా సరే మనం చేస్తే వేరే వెంటనే కనపడిద్ది. ఆకుల మీద అక్కడ ఇక్కడ రోజు చూస్తూ ఉంటాం కాబట్టి మా పురుగు కనపడతా ఉండేది. నా చిన్నప్పుడు మా తాత తోట అంతా చాలలో తిరుగుతూ ఉంటాడు. మిరప చేను వేసిన, టమాటా చేను, టమాటాలు పోస్తారు, దోసకాయలు పోస్తారు, పత్తి అయినా ఏదైనా ఇట్లా తిరుగుతూ ఉంటారు చేనంతా. ఎందుకు తిరుగుతారా అనిపించేది. అయితే తోటలకి ఏదైనా పురుగు వచ్చినా, తెగులు వచ్చినా రోజు రైతు చూస్తూ ఉంటేనే అర్థమైంది. ఎప్పుడో మనకు గుర్తు వచ్చినప్పుడు వెళ్ళాం అనుకోండి, ఈ లోపల ఏదైనా తెగులు ఆశించి మనం సరేసే లోపల పంట పాడైపోయింది. ఆయన తిరుగుతానే టమాటా నాకు బాగా గుర్తు. టమాటాలు ప్రతి సంవత్సరం వేసేవాడు పంట. నేను దాంట్లో టమాటాలు పచ్చిగా కోసుకుని తినేవాడిని. నాకు ఇప్పటికి గుర్తే. చిన్ననాటి అనుభవం చాలా బాగుండిద్ది. మా అమ్మమ్మ, మా తాతయ్య, మా అమ్మ అప్పుడు గంప ఇప్పుడంటే ప్లాస్టిక్ బుట్టలు వచ్చినాయి, కానీ అంతకుముందు గంపలు ఉండేవి. ఆ గంప కోసుకొని పొలం దగ్గర నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ టమాటాలు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత 2-3 గంపలు, 4 గంపలు అయితే
ఒక 3 గంపలు మార్కెట్కి పోసి ఇంకొక గంప ఊళ్ళో తిరిగి అమ్ముతూ ఉండేవాళ్ళు కాటా పట్టుకొని. అప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని, మా అమ్మ అమ్ముతుంది చిన్నప్పుడు. కేజీ అని 2 కేజీలు అని అలా ఇస్తూ ఉండేది. కొంతమంది బాగా లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి తక్కువగానే ఇచ్చేది. ఒకసారి కొంతమంది బాగా అసలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు అయిపోయే ముందు ఓక కూడా ఇచ్చేసేది. 1 కేజీ 2 కేజీలు అలా మిగిలితే అలా ఇచ్చేసి వచ్చేది. ఇక టమాటా తోటలు తిరిగేటప్పుడే, టమాటాలు కోసేటప్పుడే అక్కడక్కడ పురుగు కనపడతా ఉండేది ఆ మొక్కలకి. వాటిని అప్పుడప్పుడు ఆ పురుగుని నలిపేస్తూ ఉండేవాళ్ళు, తీసేస్తూ ఉండేవాళ్ళు. మ్యాక్సిమం మందులు కొట్టేవాళ్ళు కదా ఆ టైంలో. మా తాత అప్పుడు కూడా పురుగు మందులు అవన్నీ వాడుతాడు, కానీ ఎక్కువగా వాడేవాళ్ళు కదా ఆ టైంలో. వీటిని ఇలా రోజు చూస్తూ ఉండి తిరిగేటప్పుడు, టమాటాలు కోసేటప్పుడు పురుగు ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి అర్థమైంది. ఇట్లా అర్థమైపోద్ది, వెంటనే అర్థం పురుగు దొరికింది. ఆ పురుగుని ఇలా నలిపేసేవాళ్ళు. అలా చేయని తిరుగుతానే సగం పురుగులు ఎక్కువగా నలిపేసేవాళ్ళు. బాగా ఉధృతిగా ఉంటేనే వాళ్ళు మందు కొట్టేవాళ్ళు. ఆ టైంలో ఎరువులు వాడకం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎరువులు వాడకం బీభత్సంగా ఉంది. అప్పుడు ఇళ్లలో ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఒక గేదె ఉండేది. పొలం ఉండే వాళ్ళందరికీ కూడా గేదెలు ఉండేవి. ఆ గేదెల నుంచి వచ్చే ఎరువులు, పేడ అదంతా కూడా ఎరువు దెబ్బలు వేసేవాళ్ళు. ఆ దెబ్బల్లో ఉన్న ఎరువు కొన్నాళ్ళకి మాగిన తర్వాత ఎండాకాలం లేదా పంటలు వేసే ముందు అదంతా పొలంలో జల్లి దుక్కి దున్ని అలా పెట్టేవాళ్ళు. ఇంకా విత్తనం విత్తగానే ఆ ఎరువుతోనే మొక్క బాగా ఏపుగా మొలకెత్తి ఎదిగి కొన్నాళ్ళు ఉండేది. ఎప్పుడన్నా డిసీజ్ వస్తే తప్ప అప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి స్టార్టింగే విత్తనం వేయటం, కొంచెం మొలక వచ్చిందా లేదా వెంటనే మళ్ళీ ఎరువులని అయ్యాని పోసేస్తున్నారు. రైతు పొలంలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాడు ఇప్పుడు. అందువల్ల రైతుకి ఏం మిగలట్లా. ఒకప్పుడు సగం ఎరువులు మన ఇంటి నుండి వెళ్ళి గేదెల ఎరువులు, గేదెల పేడ రూపంలో. ఇప్పుడు అన్ని ఎరువులు దుకాణాల నుంచే తీసుకెళ్తున్నారు. ప్రతి రూపాయి పెట్టుబడి అయితే పొలంలో. అప్పుడు రైతులు కూడా కష్టపడేవాళ్ళు. 2 రోజులు చాలకెళ్ళి వాళ్ళే చాలా వరకు కలుపులు తీయటం అని, ఆ పని ఈ పని అని సొంత అరకలు వాళ్ళే తోలుకునేవాళ్ళు. ఇప్పుడేముంది, బయట అరకలు వేరే వాళ్ళని దొరుకుతారు, లేకపోతే వీళ్ళే ట్రాక్టర్ పెట్టి అరక తొలియటం, కలుపు తీయించడం అన్నీ చేసేది. ప్రతిదీ రైతు పెట్టుబడి ఎక్కువగా పెట్టుకుంటున్నాడు. దానివల్ల పొలం మీద లాభాలు మిగలట్లేదని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసింది. సరే, ఏదేమైనా సరే రైతు అంత కష్టపడి పండించినా కానీ గిట్టుబాటు ధర కూడా మైనసే. అలాగే వాతావరణం కలిసి రాక, పంట సరిగి పండగ, ఇవి కూడా కొన్ని మైనస్లు. కొంత మన చేతిలో ఉన్న వర్క్ కూడా చేసుకోకపోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది. మరి బెండకాయలు గీయటం అయిపోయింది. ఏదో పెట్టాలి అన్న ఇట్లా బాగా చేస్తున్నాయి కదా. ఆడికి ఆనందం ఈ తోటలో ఎంత బాగా ఆడుకుంటాయి అంటే ఇవి. సగం పురుగులు కూడా పిట్టల గోలకి ఆ పిట్టలు తినేస్తున్నాయి అనిపిస్తుంది. పెద్ద చెట్టు మీదకి చిన్న చెట్టు మీదకి ఈడకి వస్తే ఇలా ఆడుకుంటాయి బాగా. చూడండి బెండకాయ, చూడండి విత్తనాలకు వదిలేసే బెండకాయ. అది బెండకాయ వేసారు ఎండిపోయిన చెట్టుకే. అలా చెట్టుకే ఎండిపోయిన బెండకాయ మనం జాగ్రత్త చేసి పెట్టుకుంటే ఇవే రేపు విత్తనాలకు పనికొస్తాయి. మనం వెంటనే విత్తనాలు తీసుకోవచ్చు. దగ్గర కేజీ బెండకాయ వచ్చినాయి. ఈ పింక్ కలర్, గ్రీన్ కలర్ బెండకాయలు వలే ఉంటాయి. అదేనండి, గోడి చుక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా విత్తనాలు అన్నీ పెట్టా. వానకో ఏమో కానీ మొత్తాన్ని కొరకేసి చెట్టు మొత్తం కూడా అయ్యింది, మాడిపోయింది. ఏదో ఉన్న 2-3 మొక్కలు మాత్రం గట్టిగా ఇలా వచ్చాయి. ఎప్పుడు మనకి ఆట బెండకాయలు గోడి చిక్కుళ్ళు పెడతాను, బాగా వచ్చాయి. ఈసారి గోడి చిక్కుళ్ళు పోయినాయి, బెండకాయలు బాగా వచ్చింది. వంకాయ చెట్లు కూడా ఎప్పుడు ఉంటాయి మనకి, పెట్టాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.